భూములు నీ అయ్య జాగీరు కాదు, రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలు. రేవంత్ గ్యారంటీలు హామీలపై చర్చిద్దాం, ఎక్కడికి రావాలో చెప్పు. ఏడాది పాలన సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చట్టాన్ని విస్మరిస్తున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మొత్తానికి ఈటల రాజేందర్ స్వరం పెంచిండు. రేవంత్ రెడ్డి మీద ఎట్టకేలకు ఈటల రాజేందర్ స్వరం పెంచిండు. ఓ విధంగా రేవంత్ రెడ్డిని ఏడిపించిన ఘనత కూడా ఈటల రాజేందర్కే దక్కింది. నువ్వు బీజేపీ తోటి లోపాయకార ఒప్పందం కుదుర్చుకున్నావా లేవా రేవంత్ రెడ్డి అని అప్పుడు బీజేపీ తోట ఏదో విషయంలా అంటే వల ఏడిచిండు రేవంత్ రెడ్డి. ఆఖరికి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి పోయి తడిబట్టతోటి ప్రమాణం చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ఏకంగా మళ్ళా రేవంత్ రెడ్డి మీద లడాయికి బయలుదేరిండుగా మరి ఈటల రాజేందర్. మరి ఇది ఏం ప్లాను, ఏం స్ట్రాటజీ? ఏది కోడంగల్ భూములు నీ అయ్య జాగిరి కాదు, రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే చూసుకుంటే ఎవడు కూసోడు, నువ్వు ఎన్ని గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు చేసినావో, నువ్వు ఎక్కడ ప్లేస్ చెప్తే అక్కడికి వస్తా, ఎక్కడ చర్చిద్దామో చెప్పు అని ఓ సవాల్ని అయితే ఈటల రాజేందర్ గారు విసిరిండ్రు మరి రేవంత్ రెడ్డి గారికి. ఈ మధ్య ఈటల రాజేందర్ గారును డీకే అరుణ గారేమో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. బండి సంజయ్ గారును కిషన్ రెడ్డి గారేమో రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నారు. ఇట్లా రెండు గ్రూపులు అయి బీజేపీ పార్టీ పనిచేస్తున్నాయి.